హాయ్, వెల్కమ్ టు జై సాత్విక యూట్యూబ్ ఛానల్. రౌండ్ లాక్ ఎలా ఫిట్ చేయాలి, హౌ టు ఫిట్ రౌండ్ లాక్ చూద్దాం. మనకి రౌండ్ లాక్ అన్బాక్స్ చేశాను ఇప్పుడే. అందులో ఒక కీ ఉంటుందండి, ఆ కీ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ బాల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, అలా బ్యాక్ సైడ్ బాల్ ఓపెన్ అవుతుంది. దాన్ని థ్రెడ్డింగ్ ఉంటాయి, ఓపెన్ అవుతుంది. ఓకే అండి. తర్వాత సిలిండర్ అంటారంటే ఆ సిలిండర్ తీసుకొని ఫిట్ చేసి మెజర్మెంట్లు చూసుకుందాం. రౌండ్ లాక్ సెంటర్ నుంచి తీసుకోవాలండి. సెంటర్ ఎడ్జ్ నుంచి నాకైతే 2.5 వచ్చిందండి. 2.5 తీసుకోవాలి, అంటే సెంటర్ నుంచి ఎడ్జ్కి. డోర్ సెంటర్ చేసుకొని అటు నుండి ఎడ్జ్ నుంచి 2.5 తీసుకున్నాను. తీసుకు వెళ్తా స్ట్రైట్గా గీసుకుని డోర్ ఎడ్జ్ అయితే ఉన్నది కదండి, చూపిస్తున్నాను చూడండి. ఆ డోర్ ఎడ్జ్ కూడా సేమ్ మన ఇటువైపు ఎలా మార్క్ చేసుకోమో అలా మార్క్ చేసుకోవాలి రెక్టాంగిల్తో. ఆ డోరు ఎడ్జ్ని సెంటర్ చేసుకోవాలండి కంప్లీట్గా. అటు ఇటు అయితే మనం హోల్ వేసే బిట్ సైడ్కి పోతుంది. మనం బిట్ సైడ్కి వెళ్ళకుండా ఇప్పుడు పాయింట్స్ అయితే పెట్టుకుంటున్నాము. చూడండి, పెట్టుకోవడం మంచిది, లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది 22 mm బిట్. సిలిండర్ హోల్ ఉంది, సిలిండర్ హోల్ కోసం సిలిండర్ హోల్ అనుకున్నా వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువైనా పర్వాలేదు. అదే అంత ఎక్కువ వేసుకున్నాను. రౌండ్ సైకిల్ సిలిండర్ కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు. 2 ఇంచ్ సిలిండర్ డెప్త్ అయినది 2 ఇంచ్. ఈ బిట్ వచ్చేసి సైజు 2.5 బిట్. రౌండ్ బిట్ లాస్ట్ బిట్ సెట్ అయినా దొరుకుతుందండి. ఈ బిట్ దొరుకుతుంది, నెక్స్ట్ 22 mm బిట్ సెట్ దొరుకుతుంది. మార్కెట్లో 250 నుంచి 300 వరకు ఉంది. మనం ఈ ఎడ్జ్లో ఆ సిలిండర్ పెట్టేసి చుట్టూ గీసుకొని, ఆ సిలిండర్ ప్లేట్ అయితే లోపలికి వెళ్ళాలండి, లేదంటే డోర్కి అడ్డేస్తుంది, చూడడానికి కూడా బాగోదు. ఆ ఎంతలో అవుతుందో అంతలో తీసుకోవాలి. ఆ డోర్ ఎడ్జ్కి ఫ్లాట్గా ఉండాలి మనం బిగించే ఆ సిలిండర్ కూడా. ఆ సిలిండర్ పెట్టేసి మనం ఈ రౌండ్ లాక్ ఎడ్జ్ ఉన్న దానికి లింక్ ఒకటి ఉంటుందండి. ఆ లింక్ సరిగ్గా ఆ రౌండ్ లాక్ ఎడ్జ్లోకి సిలిండర్ కొంచెం లుక్ పెట్టుకొని లాక్ పెట్టాలండి. చూడండి, ఆ మూమెంట్ చూసుకోండి. మీరు మూమెంట్ అవ్వకపోతే మళ్ళీ తీసి మళ్ళీ సెట్ చేసుకోండి. ఇది నేను టైట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఒక ప్లేట్ ఉంటుందండి, అంటే ఫ్రంట్ది మనకు మూవ్ అవ్వకుండా దానికి 2 నట్లు లాక్తో పాటు వస్తాయి, అలా వేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి, చాలా పెడుతుంటాను. మీకు తెలియని వీడియోస్, చాలా ట్రిక్స్ ఇలాంటివి. ఆ 2 నచ్చి నేను డిజైన్ చేస్తున్నాను. బిగించిన తర్వాత బ్యాక్ సైడ్ బాల్ అయితే ఉన్నది కండి, ఆ బాల్ ఇంకో ప్లేట్ ఉంటుంది, ప్లేట్ థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్ కొంచెం టైట్ చేయండి, అంటే డోర్కి సమానంగా వచ్చేటట్టు. అంతే, బాల్ అయితే ఎక్కించేయండి.
మామూలుగా పెట్టేసి తిప్పేస్తే అది ఆటోమేటిక్గా లాగేసుకుంటుంది లోపలికి. చూడండి, యారో మార్క్ చూసుకొని పెట్టండి. ఓకే, అంతేనండి. ఇప్పుడు ద్వారబంధంకి ఎడ్జ్ మార్క్ చేసుకుందాం, చూద్దాం. మూమెంట్ అయితే చూసుకోండి, మూమెంట్ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ తీసి మళ్ళీ వీయించుకోండి. సరిగ్గా ఎడ్జ్లు పాయింట్ సరిగ్గా మార్క్ చేసుకొని దానికి లాక్ ప్లేట్ అంటారు, లాక్ ప్లేట్ ఉంటుంది చూడండి, అది సేమ్ ఇందాకలాగే ఎడ్జ్, ఈ ప్లేట్ అనేది ఆ ఎడ్జ్కి సమానంగా రావాలి. దాన్ని మనం అది లోతు అయితే తీసుకుందాం, మార్క్ చేసుకొని లోతు తీసుకుందాం. డోర్ ఎడ్జ్ మార్క్ చేసుకొని లోపల ఉన్న హోల్ కూడా మార్క్ చేసుకుందాం. మార్కింగ్కి 12 mm బిట్స్ కట్టి 2 హోల్స్ తీసుకొని మళ్ళీ లోతు తీసుకుంటున్నానండి. మనం ఎక్కువ అవసరం లేదు, ఒక 20 mm 8 mm లోతు అయితే సరిపోద్ది. అవి రెండు హోల్స్ వేసుకొని మనం హోల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకున్నా పర్వాలేదు, పెద్ద బిట్ ఉంటే పెద్ద బిట్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా చేసుకుని కొంచెం నీట్గా ఉంటుంది. అంతేనండి, అయిపోయింది. చూడండి, డోరు ఫిట్ సరిగ్గా ఉండేటట్టు చూసుకుంటే అటు ఇటు అయితే కొంచెం డోర్ ఆడుతున్నట్టయితే మళ్ళీ చూసుకొని ఒక ప్లేట్ కూడా ఇచ్చుకోండి. ఈ స్క్రూలు కూడా వేసేస్తున్నాను నేను. లాక్ అయితే వేయడం అయితే పూర్తి అయిపోయింది. ఒకసారి చెక్ చేసేస్తే సరిపోద్దండి. రౌండ్ లాక్ అనేది చాలా బ్యాక్ సైడ్ బటన్ ఉంటుంది, ఫ్రంట్ లాక్ ఉంటుంది. కొన్ని 2 వే లాక్ ఉంటాయి, ఫ్రంట్ వే లాక్ ఉంటాయి. ఒకటైతే కస్టమర్కి అయితే చెప్పడం మర్చిపోకండి, ఎప్పుడైనా ఒక లాక్ బయటే ఉండాలి. లోపల ఉన్నదనుకో లాక్ పొరపాటున బటన్ నొక్కేసి లాక్ వేస్తాం అనుకో, లాక్ మళ్ళీ మనం ఎరగొట్టే తీయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మోర్ వీడియోస్, మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.